హలో మేడం, నేను నీకులా కాన్వెంట్ బ్యాచ్ కాదు, చెన్నై సేవల బ్యాచ్. కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కానీ పులుసు బాగుంటుంది. హాయ్ అండి. ఈరోజు వచ్చేసరికి నేను చెన్నైలో ఉన్న అతిపెద్ద ఫిష్ మార్కెట్ని చూపించబోతున్నాను. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉండే సరుకు అంతా కూడా చాలా ఫ్రెష్గా దొరుకుతుందండి. ఇక్కడ ఐస్ బాక్స్లది ఏమీ యూజ్ చేయకుండా అప్పటికప్పుడే మీరు చూసినట్లయితే ఇక్కడ వలల్లోంచి అప్పటికప్పుడే చేపలు తీస్తారండి. సో అప్పుడే బోట్లోకి వెళ్ళి సముద్రంలోంచి అలా వచ్చి ఇక్కడ డైరెక్ట్గా పెట్టి అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటన్నట్లయితే మనకి చాలా ఫ్రెష్గా దొరుకుతుందండి. మీరు ఇది టేస్ట్లో కానీ చూడొచ్చు. అండ్ అలాగే చూసినట్లయితే ఇక్కడ చాలా చౌకగా కూడా దొరుకుతుందండి. చాలా తక్కువ రేట్లకి చాలా ఫ్రెష్ ఫుడ్ని మనం ఇక్కడ పొందొచ్చు. నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా మీకు అన్నీ కూడా చూపిస్తానండి, మీరు చూడండి. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇక్కడ అన్ని రకాల చేపలు ఉన్నాయి. ఇక్కడ పక్కనే కూడా మనకి కోసి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు ఇంచుమించుగా ఒక 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారండి. మనకి నీట్గా అక్కడికక్కడే క్లీన్ చేసి మనకి ఇచ్చేస్తారు. సో మనకి ఇక్కడ క్లీనింగ్ చేసుకునే బాధ కూడా ఉండదు. నేను మీకు ఇక్కడ క్లియర్గా అన్నీ చూపించడానికి ట్రై చేస్తానండి. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. అండ్ మేమేం తీసుకున్నాము, మేము ఎంతకైతే కొన్నాము, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చూపెడతానండి. చూడండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడికక్కడే మీరు వల కూడా రెడీ చేస్తున్నారు. ఇక్కడ వలలో ఉన్న చేపలు కూడా అక్కడికక్కడే మీరు తీసి వేసి అక్కడికక్కడే అమ్మడం జరుగుతుంది. నేను అందుకే చెప్పానండి, ఇక్కడ చాలా ఫ్రెష్ ఫుడ్ అయితే దొరుకుతుంది. అప్పుడే మీకు పట్టిన ఫుడ్ అయితే దొరుకుతుంది. సో మీకు ఐస్ బాక్స్లోది కానీ అండ్ మీకు అలాగే 2-3 రోజులు నిల్వ చేసిన ఫుడ్ కానీ ఉండదండి. సో మీరు ఒకవేళ టేస్ట్ తిన్నట్లయితే, నేను కూడా ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడం, మీరు ఆ టేస్ట్ తిన్నట్లయితే మీకే తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చండి మీరు, రొయ్యలు అది కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఆ పింక్ కలర్లో ఉన్న చేపలని శంకర అని అయితే అంటారు. అది కూడా చాలా తక్కువగా దొరుకుతాయండి అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మీరు, నేను ఇంకా మార్నింగ్ అండి మేము వచ్చింది, ఫ్రెష్గా ఉంటుందని చెప్పి నేను మార్నింగ్ వచ్చాను. ఇంచుమించుగా సమయము 8 గంటలు అయితే అవుతుంది. సో మీకు ఇక్కడ ఒకవైపు మీరు ఫ్రెష్ ఫుడ్స్ని అయితే అమ్ముతారండి, అంటే పచ్చి చేపలను అమ్ముతారు. సో ఇంకొక వైపు కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయండి. సో ఏంటంటే అక్కడ ఇది ఈవినింగ్ కల్లా ఓపెన్ అయితే చేస్తారండి, మధ్యాహ్నం పొద్దున అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఒకవైపు రోడ్డుకి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఫుడ్స్ అయితే అమ్ముతున్నారు, అంటే పచ్చి చేపలు అయితే అమ్ముతున్నారు. అండ్ మీరు చూసినట్లయితే ఇంకొక వైపు రోడ్లో మీకు అన్నీ కూడా ఫుడ్ స్టాల్స్ ఉంటాయండి. అంటే మీకు వచ్చేసరికి ఫ్రై ఫిష్ కానీ అండ్ వచ్చేసరికి అలాగే ఫిష్ బిర్యానీ కానీ అన్ని రకాల ఫిష్లు, ప్రాన్స్ అన్ని ఫ్రై ఐటమ్స్ ఇవన్నీ కూడా అమ్ముతారండి. అండ్ మీకు ఒకవైపు చూసినట్లయితే పచ్చి చేపలు అమ్ముతారు అండ్ ఒకవైపు చూసినట్లయితే మీకు రెడీ టు ఈట్ అనమాట, మీకు అప్పటికప్పుడే కొనుక్కుని తినేలా ఉంటాయండి. అండ్ అది కూడా వచ్చేసరికి చాలా ఫ్రెష్గా ఉంటాయి.
అండ్ ఇటువంటి మార్కెట్ వచ్చేసరికి చెన్నైలో నాకు తెలిసి ఇది ఒకటే ఉందండి. ఇక్కడ ఇంత ఫ్రెష్‌గా దొరకడం అండ్ చాలా తక్కువ రేట్‌లో కూడా అమ్ముతారండి. ఎందుకంటే మధ్యలో కొనుక్కునే వాళ్ళు అది కూడా ఎవరు ఉండరు. సో, వీళ్ళకి వీళ్ళే అప్పుడే అక్కడ పట్టి బీచ్‌లో పట్టి, సముద్రంలో పట్టి వాళ్ళే వచ్చి అమ్మడం అయితే జరుగుతుంది. వాళ్ళ తాలూకుల మనుషులే వచ్చి అమ్మడం జరుగుతుంది. సో, ఇందు మూలన మధ్యలో ఎవరో కొనుక్కునే వాళ్ళు, మళ్ళీ మనకి తిరిగి అమ్మేవాళ్ళు ఉండకపోవడంతో మనకి డైరెక్ట్‌గా చాలా తక్కువకే దొరుకుతాయండి. ఇక్కడ చూడొచ్చు మీరు ఫోన్‌పే స్కానర్ కూడా ఉంది. డైరెక్ట్ మీరు యూపీఐ ద్వారా కూడా పే చేసేయచ్చు. చెన్నైలో ఇంచుమించుగా అన్ని చోట్ల కూడా ఫోన్‌పే స్కానర్లు, మీకు యూపీఐ పేమెంట్ మెథడ్ అయితే ఉంటుందండి. సో, ఇంచుమించుగా ప్రతి చోట నుంచి మీరు ఒక పూల కొట్టు నుంచి చూసినట్లయితే పూల కొట్టు నుంచి ఇంకా మీరు ఏదైనా మాల్స్‌కెళ్ళినట్లయితే మాల్స్ వరకు ఎక్కడైనా సరే మీరు క్యాష్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మీరు పెట్రోల్ బంకుల్లో గానీ, మీరు అస్సలు ఎక్కడ కూడా క్యాష్ అయితే మెయింటైన్ చేయనవసరం లేదండి. నేను చూపించాను కదండీ! చూడొచ్చు మీరు. వాంగ సాపిడ్లాం అని చెప్పి ఇక్కడ ఒకటి ఉంది. అంటే చెన్నైలో దాని అర్థం, తమిళ్‌లో దాని అర్థం రండి తిందాము అని అర్థం అండి. ఇదొక ఫిష్ స్టాల్. ఇక్కడ ఫ్రై ఐటమ్స్ అన్నీ కూడా అమ్ముతారు. మేము ఈరోజు మెత్తడ్లు అయితే తీసుకుందామని వచ్చానండి. మేము ఎప్పటి నుంచో కూడా మా ఇంటి దగ్గరలో మార్కెట్‌లో గానీ, అండ్ వేరే చోట్ల గానీ మెత్తడ్లు కొందామని చెప్పి అయితే ఎప్పటి నుంచో కూడా అనుకున్నాం. కాకపోతే మాకు ఎక్కడ కూడా అంత ఫ్రెష్‌గా అయితే కనబడలేదండి. అండ్ అందులోకి మేము ఇక్కడికొచ్చిన తర్వాత ఈరోజే ఫస్ట్ టైం మేము మెత్తడ్లు కొనడం. ఇప్పటికొచ్చి మాకు ఎక్కడ కూడా ఫ్రెష్‌గా అనైతే కూడా ఎక్కడా అనిపించలేదు. మేము ఇక్కడ ఇంకొక స్టాల్‌లో మేము మెత్తడ్లు అయితే తీసుకోవడం జరిగింది. మీరు చూడొచ్చు చాలా ఫ్రెష్‌గా అయితే ఉన్నాయి. చాలా గట్టిగా ఉన్నాయి. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. అండ్ అక్కడికక్కడే క్లీన్ కూడా చేసి ఇచ్చారు. నేను మీకు అది కూడా చూపిస్తాను రండి. ఇక్కడ మీరు చూడొచ్చు కుడివైపు అంతా కూడా మీకు మంచి మంచి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అలాగే మంచి గుడి కూడా ఉందండి. చెన్నైలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గుడులు కూడా ప్రతి సంవత్సరం కూడా పెయింటింగ్లు వేసి ఏదో ఒక జాతర అయితే చేస్తారండి. ప్రత్యేకంగా అమ్మవారి గుడుల్లో మీకు ప్రతి సంవత్సరం మంచిగా పెయింటింగ్ అయితే వేస్తారు. గుడంతా కూడా చాలా కొత్తగా నీట్‌గా చేస్తారు. మంచిగా లైటింగ్ అయితే పెడతారండి. మంచిగా వచ్చేసరికి సంబరం అయితే చేస్తారు. చాలా చక్కగా చాలా వైభవంగా అయితే చేస్తారండి. ఇక్కడ గుడులు అనేది ప్రత్యేకమైన స్థలం అనేది కేటాయిస్తారు ఇక్కడ గుళ్ళకి. అండ్ చాలా బాగా చేస్తారండి పూజలు గానీ, సంబరాలు గానీ అన్నీ కూడా. అండ్ గుడులు కూడా చూడడానికి చాలా ట్రెడిషనల్‌గా, చాలా అందంగా, చాలా పెద్దగా ఉంటాయండి. నేను మీకు నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏదైనా ఒక మంచిగా జాతరని మీకు షూట్ చేసి నేను నా ఛానల్‌లో పోస్ట్ అయితే చేస్తానండి. మీరు చూడొచ్చు. చూడండి అక్కడ మెస్ కూడా ఒకటి ఉంది. నాగాస్ మెస్ అని. అక్కడ కూడా మీకు ఇలాగే ఫ్రై ఫిషెస్‌ని అయితే అమ్ముతున్నారు. సీ ఫుడ్‌ని అయితే అమ్ముతున్నారండి. మీరు చూడొచ్చు.
ఇంకా చూడండి ఇక్కడ వచ్చేసరికి క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది అయితే ఇక్కడ మీకు మెరీనా బీచ్కి పక్కన ఉండడం కారణంగా ఇది ఒక మంచి సెంటర్లో అయితే ఉందండి. మార్కెట్ వచ్చేసరికి అంటే పొద్దున్నే మీరు డ్యూటీలకి వెళ్ళేవాళ్ళు, పనులకు వెళ్ళేవాళ్ళు, ఆఫీసుకి వెళ్ళేవాళ్ళు వీళ్ళంతా కూడా ఇటువైపు నుంచే మ్యాక్సిమం వెళ్ళడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది మెయిన్ రోడ్డుకి ఒక ప్యారలల్ రోడ్ లాగా. సో మెయిన్ రోడ్ అనేది చాలా రష్గా ఉంటుందండి. అది కూడా మెట్రో వర్కుల మూలాన ఇంకా చెన్నై రోడ్లు అనేది ఇంకా చాలా రష్ అయిపోయాయి. సో జనాలందరూ కూడా ఎక్కువగా ఇలాంటి సైడ్ రోడ్స్నే ప్రిఫర్ చేస్తారు. సో ఇక్కడ పొద్దున్నే వెళ్ళడం కారణంగా చాలామంది ఎంప్లాయీస్ అయితే కూడా ఇక్కడే కొనుక్కుని వెళ్ళిపోతారండి. అండ్ అలాగే నైట్ షిఫ్ట్ చేసి మార్నింగ్ ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఆ ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇటువైపే వచ్చి ఇలా పర్చేస్ చేసుకుని వెళ్ళిపోతారు. నేను ముందుగా వచ్చేసరికి యాక్చువల్గా మెరీనా బీచ్ దగ్గర ఇక్కడ ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంటుంది. సో మేము ఎప్పుడైనా సరే ఆంధ్ర వచ్చినప్పుడు, విశాఖపట్నం వచ్చినప్పుడు, కాకినాడ వచ్చినప్పుడు కూడా మళ్ళీ చెన్నై వచ్చేటప్పుడు అదే రైల్వే స్టేషన్ నుంచి ఇంటికైతే వెళ్తామండి. ఇంచుమించుగా రైల్వే స్టేషన్ నుంచి మా ఇల్లు 25 కిలోమీటర్లు. నేను మొట్టమొదటిసారిగా రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా ఆటో డ్రైవర్ అనేది మార్నింగ్ ఇటువైపు నుంచే తీసుకొచ్చాడండి. ఎందుకంటే తను కూడా ఇంటికి ఏదైనా పట్టుకెళ్దామని చెప్పి సో ఇదే రోడ్లోంచి వచ్చి అతను ఇక్కడే ఆగి ఫ్రెష్గా కొనుక్కుని పట్టుకెళ్ళడం అయితే జరిగింది. సో అప్పుడే మేము ఈ మార్కెట్ అనేది చూసామండి. సో ఇది మన వాళ్ళు అందరితోటి పంచుకుందామని చెప్పి నేను ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి వీడియోని అయితే చేయడం జరిగింది. నేను చెప్పాను కదండి మెథడ్లు తీసుకున్నామని. మీరు ఆ పోగంతా చూడొచ్చు. ఇవి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. ఇదంతా కూడా మేము 100 రూపాయలకి కొన్నామండి. ఎటువంటి బేరము కూడా ఏమీ లేదు. మేము 100 రూపాయలకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా 100 రూపాయలకే ఇచ్చారు. ఇక్కడ పక్కనే చూసినట్లయితే అక్కడ క్లీన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మేము వెంటనే అక్కడ క్లీన్ కూడా చేయించడం జరిగింది. నేను మీకు చూపిస్తానండి ఇంకా క్లియర్గా. మేము ఇంకా 2 రకాల చేపలు కూడా తీసుకున్నాము. ఆ 2 రకాల చేపలు కూడా ఎన్ని తీసుకున్నాము, ఎంతకు తీసుకున్నాము ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఎలాగైతే క్లీన్ చేస్తారో ఇవన్నీ కూడా క్లియర్గా చూపిస్తానండి. మీరు చూడండి. చూడండి పక్కనే ఇక్కడ క్లీనింగ్ చేసే స్థలం కూడా ఉంది. మీకు చూపిస్తాను. అక్కడే ఒకళ్ళు క్లీనింగ్ కూడా చేస్తున్నారు. క్లీనింగ్కి 20 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారండి. చూడండి బామ్మగారు వచ్చేసరికి క్లీనింగ్ అయితే చాలా చక్కగా చేసేస్తున్నారు. చాలా వేగవంతంగా, చాలా నీట్గా చేస్తున్నారు. పక్కనే చూసినట్లయితే ఎవరో చేపలు కూడా తీసుకున్నారు. ఆ పక్క వాళ్ళు వచ్చేసరికి ఆ చేపలను కూడా క్లీన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ప్రతి మార్కెట్లో చూసినట్లయితే పక్కనే క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళు చాలా వేగవంతంగా క్లీన్ చేస్తారు. ఎంత పెద్ద చేపనైనా సరే, అలాగే ఎంత చిన్న రైలు దగ్గర నుంచి చేపల వరకు అన్నీ కూడా క్లీన్ చేస్తారు. అండ్ చాలా నీట్గా కూడా క్లీన్ చేస్తారండి వాళ్ళు. అండ్ వీళ్ళు కూడా చూసినట్లయితే ప్రతి చోట కూడా ఇంచుమించుగా క్లీనింగ్కి 20 రూపాయల నుంచి 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అక్కడ అసలు ఖాళీ కూడా ఉండదండి. మనం ఇంకా వెయిట్ చేసి లైన్లో ఉండి మరి క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా వచ్చేసరికి ఇది కూడా వచ్చేసరికి వాళ్ళు కూడా ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా సరదాగా చాకచక్యంగా క్లీనింగ్ అయితే చేస్తారు. వాళ్ళు కూడా మార్కెట్లో ఉండి బాగానే సంపాదన జరుగుతుందండి. ఇక్కడ చెన్నైలో వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా చాలామంది వరకు కూడా అందరూ ఉద్యోగాలు చేయాలనే కాకుండా ఇక్కడ ఓన్గా సొంత వ్యాపారాలు కూడా చాలా పెట్టుకుంటారండి. అది ఏదో ఒక చిన్న ఇండస్ట్రీ దగ్గర నుంచి పెద్ద ఇండస్ట్రీ వరకు మ్యాక్సిమం ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇండస్ట్రీస్ కానీ అన్నీ కూడా ఉంటాయండి. మేము ఇదివరకు అంబుతూరు అనే ఒక చోట ఉండేవాళ్ళము. అక్కడ అంబుతూరు ఎస్టేట్ అని పిలిచేవారండి ఆ ఏరియాని. సో అక్కడ చూసినట్లయితే ప్రతి చిన్న ఇంటి నుంచి ప్రతి పెద్ద ఇంటి వరకు కూడా ఏదో ఒక ఇండస్ట్రీ అండి. అంటే ఏదో ఒక కుటీర పరిశ్రమ లాగంటే ఏదో ఒక ఇండస్ట్రీ అంటే ఏదో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని అయితే చేస్తారండి. చిన్న చిన్న ఐరన్ మెటీరియల్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా సంబంధించిన ఇండస్ట్రీ మెటీరియల్ కావచ్చు,
అలాగే ఏదో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుగుతుందండి. ఇక్కడ చెన్నైలో మెయిన్‌గా వచ్చేసరికి ఉద్యోగాల కన్నా సరే అక్కడ స్థిరపడి ఉన్నవాళ్ళు ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెల్ఫ్ బిజినెస్‌లను కూడా ఎక్కువగా ఆదరిస్తారండి. ఓ పక్క నుంచి అక్కడ క్లీనింగ్ చేస్తుంటే, ఇంకో పక్క నుంచి సిద్ధ్ విలాస్ వచ్చేసరికి చాలా ఆనందంగా, చాలా జాలీగా వాడి పని వాడు చేస్తున్నాడు. మీరు చూడొచ్చు. మేము ఇక్కడ 2 రకాల చేపలు అయితే తీసుకున్నాము. ఒక పింక్ కలర్‌లో ఉన్న చేపలను అయితే వచ్చేసరికి శంకర అని పిలుస్తారు ఇక్కడ తమిళ్ భాషలో. ఇంకొక రకం చేపలను ఏమంటారో కూడా నాకు తెలియదండి. చూడండి, ఇక్కడ వేరే వాళ్ళు ఇక్కడ పీతల్ని కూడా క్లీన్ చేస్తున్నారు. మీరు అది కూడా చూడొచ్చు. చూడండి, ఒక రకం చేపలు అయితే తీసుకున్నాము. ఇది ఇంకొక రకం చేపలు. బాను చూడండి, నేను చెప్పాను కదండి, వీటిని శంకర అంటారనమాట. ఇది చాలా రేట్ కూడా తక్కువ అండి. నేను ఇది 100 రూపాయలకి తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇంచుమించుగా 6 చేపలు వచ్చాయి. అండ్ అది కూడా పెద్దగానే ఉన్నాయండి. ఈ 6 చేపలు 100 రూపాయలు. అండ్ ఇది చాలా ఫ్రెష్గా ఉన్నాయి. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా బీచ్కి వెళ్ళొచ్చండి లోపల నిజంగానే. 500 మధ్యలో అని కూడా. ఇది ఇంకో రకం చేపలండి. దీని పేరైతే కూడా నాకు తెలియదు.